హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. ఆయుర్వేదం ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్న వైద్యం. అయితే కరోనా తర్వాత మనకి ఈ వైద్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఈ వైద్యంలో ఆయన ఎంతో దిట్టండి. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు వైరల్గా మారుతూనే ఉంటాయి. ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే మన చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఈరోజు మనకి ఏమేమి చిట్కాలు చెప్పబోతున్నారో చూసేద్దామా? సార్ని మరి వెల్కమ్ చేద్దాం. ఆయన వచ్చేస్తున్నారు. సార్ రండి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మరి ఈ రోజు మా ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం మీరు ఏంటి స్పెషల్గా ఏం చూపించబోతున్నారు? చిట్కాలు ఏమేమి తెచ్చారు? ఒక్కొక్కటి చెప్పుకుందాం. తప్పకుండా. ఓకే. సో మొట్టమొదట ఎక్కువ శాతం మంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య అయినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఏ చిన్న ఆహారం తిన్నా కూడా అరగని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. ఎగ్జాక్ట్లీ. దీనికోసం మీరు చిట్కాలు చెప్పబోతున్నారు. ఓకే సార్. సో వయస్సుతో నిమిత్తం లేకుండా మరి ఇంచుమించు అందరిని వేధించి పీడించి బాధ పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య గురించి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో అజీర్ణ వ్యాధిని సూచించడం జరిగిందమ్మా. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం శృతం అని చెప్పడం జరిగింది. అంటే అన్ని వ్యాధులకు కూడా అజీర్ణం. ఈ రోజు ఆధునిక వైద్యంలో ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే సమస్య చెప్తున్నారో ఆ సమస్యకి కారణభూతమైనటువంటిది అజీర్ణం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి కారణభూతమైనదంతా ఈ అజీర్ణమమ్మా. సో ఈ కాలంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తున్నారు, పూర్వకాలము అజీర్ణం అని చెప్పి చెప్పారు. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం శృతం. అన్ని వ్యాధులకు కూడా అజీర్ణమే కారణం. ఎప్పుడైతే ఆ యొక్క అజీర్ణాన్ని మనం మన దేహం నుంచి బయట తొలగించగలమో అప్పుడు మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి విభిన్న లక్షణాలు వస్తుంటాయి. కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి కడుపు నొప్పిగా ఉంటుంది, కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి విరేచనం సరిగ్గా కాకుండా ఉంటుంది, కొంతమందికి 2-3 సార్లు విరేచనాలు అవుతుంటాయి, కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, కొంతమందికి ఒక్కోసారి వాంతి అయిపోతుంది. ఈ యొక్క పైత్య ప్రభావం చేత కొంతమందికి తల బరువుగా ఉండడము, కొంతమందికి నడుము నొప్పి ఉండడము. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, భుజం నొప్పి, తల నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి కూడా ఉంటాయి లక్షణాలు. ఎగ్జాక్ట్లీ. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే గానీ తగ్గదమ్మా. సో ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి మరి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. ఒంటింట్లో వైద్యశాలమ్మా. కేవలం మన ఇంట్లో దొరికేటువంటి ఆ యొక్క ఒంటింట్లో దొరికేటువంటి ఆహార ఔషధాలను ఉపయోగించుకొని ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా మనం ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు, డెఫినెట్ గా ఎదుర్కోవచ్చు. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మరి ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటమా? దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడు వస్తువులే, కేవలం మూడేమా. అది కూడా వంటింట్లో దొరికేవి. ఎగ్జాక్ట్లీ అమ్మా. మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారమ్మా. మొట్టమొదటిది శొంఠి. అన్ని ఇక్కడ ఉన్నాయో చూపిస్తాను. శొంఠి, శోధించే శొంఠి అని చెప్పి చెప్తుంటారమ్మా. శొంఠి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించిన లక్షణాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠి వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి, జీర్ణ రసాలు బాగా ఉత్పత్తి అవుతాయి, వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు తగ్గిపోతాయి. ఈ యొక్క శొంఠిని పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. లేదంటే మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా శొంఠి పొడి కూడా దొరుకుతుందమ్మా. సో ఒకవేళ పౌడర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళైతే శొంఠి పౌడర్ కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఈ శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా వాము మనకి నిత్యం వంటగదిలో అందరికీ ఉంటూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వామునే ఓమము, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది కూడా సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుంది, మార్కెట్ లో కూడా చాలా చౌక ధరకు దొరుకుతుంది. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ వాము గురించి చెప్పుకుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. చెప్పండి. ప్రధానంగా ఏంటంటే దీన్ని సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారు. యవాని, ఏకయవాని శతమన్న పాచనం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి మాత ఇందులో నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగింది. ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. వాములో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకి థైమాలు, అదేవిధంగా కార్వకాలు, సాపనిన్స్, ఫ్లేవనైడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి ముఖ్యంగా
ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో జీర్ణ రసాలు సరిగా ఉత్పత్తి కాకుండా కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది. ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అయినటువంటి ఎంజైమ్స్ జీర్ణ రసాలు కూడా సరిగా తన పనిని నిర్వహించలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ చక్కదిద్దేందుకు, పేగుల చరణాన్ని బాగు చేసేందుకు, పేగుల చరణం కరెక్ట్గా చేసేసి మోషన్ కూడా ఫ్రీగా వచ్చేందుకు కూడా ఈ వాము చాలా బాగా పనిచేస్తుంది. మూడవ పదార్థంగా బెల్లం అమ్మా. బెల్లం పొడి ఇది. అవునమ్మా, బెల్లం పొడి అమ్మా. సో బెల్లం పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఈజీగా మనం బెల్లం పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. అంటే తురుముకోవడానికి టైం లేని వాళ్ళకి ఇప్పుడు బెల్లం పొడి కూడా వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ చెప్పారమ్మా. సో బెల్లం పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఇదే కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ బెల్లం పొడి కూడా మనకు పాత బెల్లం పొడి దొరికితే మరి మంచిది, లేని పక్షంలో మామూలుగా ఏది దొరికినా అది వాడుకోవచ్చు. సో ఇలాంటి బెల్లం పొడి అయితే ఇంకా బాగుంటుంది, లేకపోతే మామూలుదైనా వాడుకోవచ్చు. బెల్లం పొడి కూడా ఒక 50 గ్రాములు అందులో కలిపేసేయాలి. కేవలం ఈ 3 పదార్థాలే, శొంఠి పొడి 50 గ్రాములు, వాము నువ్వు వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, బెల్లం పొడి 50 గ్రాములు, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. అది మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. అన్ని ఈక్వల్ గా తీసుకున్నారు. 50 గ్రాములు ఇది 1 month కు సరిపోతుంది. 1 month కి మెడిసిన్. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత 100 ml వాటర్లమ్మా, అంటే కాచి చల్లార్చిన నీళ్లు కానీ, గోరువెచ్చని నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ, ఏ నీళ్ళైనా వాడుకోవచ్చు. అందులో 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, అంటే రోజు 5 గ్రాములమ్మా, 2.5 గ్రామ్ మార్నింగ్, 2.5 గ్రామ్ నైట్ వాటర్లో కలిపేసేసి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల తీసుకున్నటువంటి మొదటి డోసులోనే దీని యొక్క ప్రభావము, దీని యొక్క సమర్థత కనిపించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ లక్షణాలు తగ్గడం మొదలవుతుందమ్మా. చాలా బాగా పనిచేస్తామా. గత దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఎంతో మందికి నేను సజెస్ట్ చేసేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి మన ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడుతున్నటువంటి కాంక్షతో ఈ ఫార్ములా కూడా అందరికీ నేను చెప్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ 1 month కి ఈ విధంగా తయారు చేసుకున్న మెడిసిన్ అయిపోయిన తర్వాత మరలా అవసరాన్ని బట్టి తాజాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. చాలా సమస్య తీవ్రత తగ్గిన తర్వాత 2 సార్లు కూడా అవసరం లేదమ్మా, రోజు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా సమస్య తీవ్రత తగ్గిన తర్వాత వారంలో 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా క్రమక్రమంగా తగ్గించుకుంటేనా మరి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. సో ఏంటంటే ఆయుర్వేదం గొప్పతనం అనేది సైడ్ బెనిఫిట్సే గానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవి, అతి చౌకగా అయిపోయేవి. జీర్ణ పరిస్థితి ఎవరికైతే బాగోలేదో ప్రక్రియ అనేది వాళ్ళకి మంచి ఔషధం కింద యూజ్ అవుతుంది. మనం సంవత్సరాల తరబడి మెడిసిన్ వాడే అవసరం కూడా ఉండదు. సార్ మనకి మంచి టిప్ ఇచ్చారు ఎవరికైతే డైజెషన్ సమస్యలు ఉన్నారో వారికి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలమ్మా మన ప్రేక్షకుల కోసము. ఇక్కడ బెల్లం కలిపాం కాబట్టి కొంతమందికి సందేహం వస్తుందమ్మా, షుగర్ ఉన్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారమ్మా. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బెల్లం వాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బెల్లం మినహాయించి మిగతా 2 పదార్థాలతోనే ఇదే పద్ధతిలో కలిపి తయారు చేసుకుని వాడుకోవచ్చు. బెల్లం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.